బావా ఉమ్. యూట్యూబ్ లో కొత్త అప్డేట్ వచ్చిందంట, చూసావా నువ్వు? చూడటం ఏంటి, మొత్తం ఫుల్గా చదివేశాను. అదే ఆలోచిస్తున్నా, మన ఛానల్ చూసే వాళ్ళకి లేదంటే యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా ఉంటుందేమో అని. వాచ్ అవర్స్ మారిపోయినాయి అంట, మరి షార్ట్ వ్యూస్ చూసే వాళ్ళు కూడా, అంటే షార్ట్స్ ఎన్ని వ్యూస్ వస్తే మానిటైజేషన్ ఆ నెంబర్ కూడా మారిపోయిందంట. మరి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే కొంచెం వీడియోని స్కిప్ చేయకుండా ఎవరైతే చూస్తారో వాళ్ళకి తెలిసే అవకాశం ఎక్కువ ఉంది. మరి ఎందుకు లేట్ చేయకుండా పూర్తిగా వీడియోని చూసేయండి. హాయ్, హలో అండి, వెల్కమ్ టు అనదర్ వీడియో. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి, యూట్యూబ్ ఛానల్ని అంటే కెరీర్గా మలుచుకోవాలనుకునే వాళ్ళకి ఇది పెద్ద బాంబు లాంటి విషయం అనమాట. ఎందుకంటే ఇంతకుముందు యూట్యూబ్ని కెరీర్గా తీసుకునే వాళ్ళు ఒక మైల్ స్టోన్ రీచ్ అయితే ఫాస్ట్గా అయిపోవచ్చు అనుకుంటారు, కానీ ఇప్పుడు దాన్ని డబుల్ చేశారంటే ఎంత టైం పడుతుందో మీరే అర్థం చేసుకోవాలి. విషయం ఏంటంటే, ఇంతకుముందు మానిటైజేషన్ అవ్వాలంటే 4000 వాచ్ అవర్స్ ఉండాలి, 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, లేదంటే షార్ట్ వ్యూస్ 10 మిలియన్స్ వచ్చి ఉండాలి. కానీ ఇప్పుడు అప్డేటెడ్ టర్మ్స్ అండ్ కండిషన్లో మారిపోయింది ఏంటంటే 4000 నుంచి 8000 వాచ్ అవర్స్ రావాలి, షార్ట్ వ్యూస్ 10 మిలియన్ నుంచి 20 మిలియన్స్ రావాలి. సో ఇలాంటి మైల్ స్టోన్ డబల్ చేయటం వల్ల ఎవరైతే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, ఏంటంటే కొత్తగా మానిటైజేషన్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళందరికీ చాలా ఇబ్బందికర విషయం. అయితే ఇప్పటికిప్పుడు భయపడాల్సిన విషయం ఉందా అంటే లేదు. ఇందులో మనకి కొంచెం అడ్వాంటేజ్ ఉంది. అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ టర్మ్స్ అండ్ కండిషను ఎప్పటి నుంచి ఎఫెక్టివ్ అంటే ఫిబ్రవరి 2027 నుంచి. సో అందుకనే ఎవరైతే దగ్గరలో ఉన్నారో మానిటైజేషన్కి, ఈ 5-6 నెలలు మీరు బాగా యూటిలైజ్ చేసుకొని చాలా ఫాస్ట్గా, అంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేసి మానిటైజేషన్ చేసుకుంటే మీరు దాని నుంచి తప్పించుకున్నట్టే. అంటే మానిటైజేషన్కి దగ్గరగా ఉన్న వాళ్ళు ఫాస్ట్గా మానిటైజేషన్ కంప్లీట్ చేయాలి, వాచ్ అవర్స్ రీచ్ అవ్వాలంటే ఏం చేయాలని డౌట్ మీ అందరికీ వచ్చే ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, వాచ్ అవర్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి లాంగ్ వీడియోస్, యూట్యూబ్ లైవ్స్ మీద ఫోకస్ చేస్తే మీకు ఫాస్ట్గా వాచ్ అవర్స్ రీచ్ అయ్యి మానిటైజేషన్ అవుతుంది. సో ఇందులో వీడియోస్ ద్వారా కాకుండా షార్ట్ వీడియోస్ ద్వారా మినీ మానిటైజేషన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కొంచెం ఫోకస్ చేసి లాంగ్ వీడియోస్, యూట్యూబ్ లైవ్స్ మీద ఫోకస్ చేసి వాచ్ అవర్స్ని ఇంక్రీజ్ చేసుకుంటే వాళ్ళ మినీ మానిటైజేషన్ కాస్త మానిటైజేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ట్రై చేయండి ఫాస్ట్గా. సో ఆల్రెడీ ఫుల్ మానిటైజేషన్ రీసెంట్గా అయిపోయిన వాళ్ళకి ఈ కొత్త అప్డేట్ అప్లికబుల్ అయిద్దా లేదా అనే డౌట్ చాలామందికి వచ్చే ఉంటుంది. దానికి కూడా సొల్యూషన్ ఉంది. వాళ్ళందరికీ ఈ రూల్ అప్లికబుల్ అవ్వదు. అయితే వాళ్ళకి ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందనమాట. ఆ ట్విస్ట్ ఏంటంటే, వాళ్ళకి ఒక అప్డేట్ వస్తుంది. కొత్త రూల్స్ని టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేయండి అని చెప్పి ఒక నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు అందుకే యూట్యూబ్ అప్డేట్స్ని ఫ్రీక్వెంట్గా చూసుకోవాలి. వాడు ఏదైనా టర్మ్స్ యాక్సెప్ట్ చేయమన్నప్పుడు ఇలాంటి టర్మ్స్ని క్లియర్గా చదివి ఆ టర్మ్స్ యాక్సెప్ట్ చేస్తే మీరు దీని నుంచి తప్పించుకోవచ్చు. యాక్సెప్ట్ చేయలేదనుకో ఏంటి పరిస్థితి? యాక్సెప్ట్ చేయలేదనుకోండి, మీరు కూడా 8000 వాచ్ అవర్స్ రీచ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అందుకే మీరు ఈ అప్డేట్స్ని కేర్ఫుల్గా చూసుకుంటూ యాక్సెప్ట్ చేస్తూ ఉండండి. యూట్యూబ్లో కెరియర్గా తీసుకున్న వాళ్ళు ఒక ఇంపార్టెంట్ అప్డేట్స్ని, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏంటంటే, యూట్యూబ్ మనకి ముందుగానే 6 నెలల ముందుగా, 3 నెలల ముందుగా ప్రతి అప్డేట్ని ఈమెయిల్స్ ద్వారా కానీ, లేదంటే అక్కడ నోటిఫికేషన్ ద్వారా పంపిస్తూ ఉంటుంది. మనం దాన్ని ఇగ్నోర్ చేయకుండా ఫాలో అవుతూ ఉంటే, మనం ఎటువంటి రిస్క్నైనా, ఎటువంటి ట్రబుల్స్నైనా బయటపడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలా కాదని చెప్పి మీరు ఇగ్నోర్ చేశారనుకోండి, సడన్గా ఛానల్స్ పోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో అయితే ఇలాంటి అప్డేట్స్ చూసి చాలామంది భయపడుతూ ఛానల్ స్టార్ట్ చేయాలా లేదా అని ఆలోచిస్తారు. అయితే ఫిబ్రవరి 2027 అంటే మంచి సమయం ఉంది. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసి కెరీర్గా తీసుకునేవాళ్ళనుకునే వాళ్ళు ఈ 5 నెలలు అనేది చాలా మంచి సమయం. మీరు మంచి కంటెంట్ ప్లస్ వీడియోస్, లైవ్ సెషన్స్ ఇలాంటి వాటి మీద ఫోకస్ చేస్తే 5 నెలల్లో మానిటైజేషన్ చేసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా టేక్ ఇట్ ఈజీగా తీసుకొని లైట్గా తీసుకునే వాళ్ళైతే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. అయితే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు, ఆల్రెడీ చేసిన వాళ్ళు, మానిటైజేషన్ అవ్వని వాళ్ళు, అవుతూ ఉన్న వాళ్ళు, మానిటైజేషన్ అయిన వాళ్ళు, వీళ్ళందరికీ కొత్త అప్డేట్స్ ఎంత ఇంపాక్ట్ ఉంటాయి అనేది కొంచెం క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను నేనైతే. సో మీకు ఇంకా ఇలాంటి డౌట్స్, దీని మీద చాలా డౌట్స్ ఉండే చాలామందికి, ఈ డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ చేయండి. వాటిని కొంచెం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఇంకొక చిన్న అప్డేట్ ఉంది. యూట్యూబ్ పేమెంట్స్ ఫాస్ట్గా ఎక్కువగా రావాలి, వ్యూస్ ఎక్కువగా రావాలంటే మనకి ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేయగానే యూట్యూబ్ ప్రీమియం తీసుకోమని అడుగుతుంది కదా. యూట్యూబ్ ప్రీమియం తీసుకున్న వాళ్ళు మన వీడియోస్ని చూసినట్టయితే మనకి ఎక్కువ వ్యూస్ కానీ, ఎక్కువ అమౌంట్ కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీలో ఎవరైనా ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ యూట్యూబ్ ప్రీమియం తీసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి రికమెండ్ చేయండి. ఆల్ ది బెస్ట్.
సో ఈ వీడియోస్ని ఫుల్గా చూసిన వాళ్ళు ఎవరు ఉంటే ఇప్పటి వరకు మీరు చూసినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, యూట్యూబ్ ఛానల్ మీద డౌట్స్ ఉన్న మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ బావా. చాలా డౌట్స్‌ని క్లారిఫై చేశావు. థ్యాంక్ యూ ఓకే. సో మచ్. మీరు కూడా చూసారు కదా ఈ వీడియోని. కంప్లీట్‌గా చూసుంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే. బాయ్ బాయ్.